గోపి అనే వ్యక్తి నగర శివార్లలో గల తోటకు తోటమాలి. తోటలో క్రొత్త మొక్కలను నాటి అవి పెరిగేంత వరకు వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అతనిపై ఉండేది. తోట నగర పొలిమేరలలో ఉండడం వలన చాలా కోతులు తోటలోనికి వచ్చి అక్కడ ఉన్న చెట్లపై ఆడుకుంటూ చెట్లపై పండిన పండ్లను తిని వెళ్తూ ఉండేవి. ఒకసారి గోపికి ముఖ్యమైన కార్యక్రమం కోసం దగ్గరలో ఉన్న పట్టణానికి వెళ్ళవలసి వచ్చింది. గోపి తన స్నేహితుల నుండి సహాయం కోరడానికి బదులుగా కోతిమూక నాయకుణ్ణి పిలిచి తను తిరిగి వచ్చే వరకు తోటను చూసుకునే బాధ్యత దానికి అప్పగించాడు. దానికి ఆ కోతిమూక నాయకుడు ఈ విధంగా గోపితో అన్నాడు, మీరు తిరిగి వచ్చే వరకు నా జట్టు సహాయంతో నేను ఈ తోటని జాగ్రత్తగా చూసుకుంటాను. మరుసటి రోజు ఉదయం కోతిమూక నాయకుడు తన జట్టులోని కోతులను మొక్కలకు నీరు పోయమన్నాడు. అందుకు కోతులు ఈ విధంగా అడిగాయి, మేము మొక్కలకు నీళ్లు పోస్తాము, కానీ ఎంత నీరు పోయాలి? ఆ మాటలకు కోతిమూక నాయకుడు తికమక పడుతూ ప్రతి మొక్కను బయటకు లాగి పొడవైన వేర్లు ఉన్న మొక్కలకు ఎక్కువ నీరు, పొట్టి వేర్లు ఉన్న మొక్కలకు తక్కువ నీరు పోయమన్నాడు. తోటమాలి తన తోట చాలా మంచి స్థితిలో ఉంటుందన్న ఆశతో తిరిగి వచ్చాడు. ఒక్కసారిగా తోటను చూసి దిగ్భ్రాంతికి గురయ్యాడు. తోటలోని మొక్కలన్నీ పెరికివేయబడి నేలపైన చచ్చిపడి ఉన్నాయి. అప్పుడు కాని తను ఎలాంటి తప్పు చేశాడో అర్థమయ్యింది. నీతి: తెలివి తక్కువ నిర్ణయాల వల్ల నష్టం వాటిల్లుతుంది. సబ్స్క్రైబ్ టు అమ్మ పాఠశాల.